సామాజిక అస్త్రం నెంబర్ 1 సుజిత్ సంభవం చూస్తారు తమన్ తాండవమే పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్ అంతే డైరెక్షన్ ఓకే బాగానే ఉంది సూపర్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది అంతేగాని మొత్తం సినిమా అంతా బ్లాక్ బస్టర్ 12 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇట్టు ఇండస్ట్రీ ఇట్టు అంతే అది చూపించాడు ఇప్పటి వరకు రివ్యూలు చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ డూపర్ హిట్ అని చెప్తున్నారు, చాలా బాగుంది అంటున్నారు. అందుకని మేము కూడా వచ్చి ఎలా ఉన్నా కళ్యాణ్ బాబు సినిమా కాబట్టి వస్తున్నాం మేము. ఇంకొకటి ఇప్పుడు డైరెక్టర్ కొత్త ఆయన కదా అండ్ యువ డైరెక్టర్ కదా, మరి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఆయన ఫ్యాన్ కాబట్టి మేము ఎలా చూడాలనుకుంటాం ఆయన అలా చూశాడు కాబట్టి తీశాడు, చూస్తున్నాం మేము కూడా. కలెక్షన్లతో మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇయర్లీ ఆయన సినిమా తీయడు, ఎప్పుడో ఒకసారి చూస్తాడు కాబట్టి అది చాలు మాకు. కళ్యాణ్ బాబే కనిపిస్తే చాలు మాకు. ఆయన్ని మీరు డిప్యూటీ సీఎంగా చూడాలనుకుంటున్నారా లేకపోతే ఇలా మూవీస్లో హీరోగానే చూడాలనుకుంటున్నారా? రెండు చూడాలనిపిస్తుంది, డిప్యూటీ సీఎంగా చూడాలి, సమ్టైమ్స్ ఇలా సినిమాల్లో వచ్చి కూడా మాకు కనిపిస్తే చాలు. ఎలా ఉంది ఫైనల్గా డైరెక్షన్ కానీ, అంటే యువ డైరెక్టర్ కదా, సో ఎలా ఉంది అంటారు? ఫ్యాన్ బాయ్ మేము ఎలా పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటే అలా చూపించాడు మాకు. అసలు మేము పవన్ కళ్యాణ్ ఇలాగ చూస్తామా అన్నట్టుగా చూపించాడు, అలా చూపించాడు మాకు. కళ్యాణ్ బాబు ఓచకోత అంతే. సినిమా మాత్రం అసలు సుజిత్ అన్న నీకు గుడి కట్టాలన్న స్థలాలు ఎదుగుతున్నా, రేట్లు ఎక్కువ ఉన్నాయి, చూస్తాను తర్వాత ఎప్పుడైనా. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాలా, ఎక్కడ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా సీట్లలో కూర్చోలే, నించోనే మొత్తం. తమనన్న కొట్టాడన్నా 90 వేసావో లేదా ఏ బ్రాండ్ దాగి కొట్టావో కానీ సుజిత్, థ్యాంక్ యూ సుజిత్, మైండ్ బ్లోయింగ్ హిట్. తమనన్న ఒకటే చెప్పావు, ఒకటే రివ్యూ అన్నావు. ఇదిగో ఇటు పక్క నువ్వు తమన్, ఇటు పక్క సుజిత్ అన్న, మా గుండెల్లో పవన్ అన్న. ఇదే రివ్యూ. పవన్ అన్న అసలు మామూలుగా లేదు యాటిట్యూడ్, అబ్బో ఆ కత్తులు నరకడం అమ్మో. తమనన్న దానికి బీజియం తోడు. తమనన్న ఒకటే తమిళోళ్ళకి 2 ఇండస్ట్రీలకి నేనేంటో చూపిస్తా అన్నావు. ఇదిగో నీకు ఇదే తమనన్న, నీకు ఇదే తమనన్న. ఇక నీతో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, వాళ్ళే తిప్పడాలి. కోత అంటే ఇదే చూపించాడు. కలెక్షన్ కి పోలవరం సగం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అంతే. 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు కళ్యాణ్ బాబు. ఆడువాడు ఈడవాడు కళ్యాణ్ బాబు అడ్డవాడు, మనల్ని ఎవర్రా ఆపేది?